RTI Live News. Ask for right. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సీతానగరం కొత్త వంతెన నిర్మాణ పనులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తి కావచ్చని ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి ప్రారంభించడం జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఆదివారం సీతానగరం నూతన వంతెన నిర్మాణ పనులకు ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు సీతానగరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరినీ ముందు పంపించి అక్కడికి వస్తారు. వాటర్ ఎక్కడ పోయిన ట్రైన్ స్పాట్స్ ఇందాక వచ్చి కిందకి వెళ్తారు సార్. వాటర్ కింద స్లోప్ అగోండి సార్. అది స్టీల్ ఇవి ఉన్నాయి కదా సార్, బిగించాలి. నమస్కారం. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగానే మా నియోజకవర్గం పార్వతీపురంలో సీతానగరం బ్రిడ్జ్ ఒక ప్రాధాన్యత ముందుగానే మేము అనుకొని గత 5 సంవత్సరాల్లో ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే గతంలో. తర్వాత 5 సంవత్సరాల పరిపాలనలో చిన్న పని కూడా స్టార్ట్ చేయలేదు. తట్ట మట్టి కానీ మళ్ళీ సిమెంట్ కానీ ఇసుక కానీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కాంట్రాక్ట్స్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన బిల్స్కి మేము భరోసా ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కొన్ని వర్షాలు ఇచ్చి యాక్చువల్లీ ఇప్పటికే మనం ఇది ఓపెనింగ్ చేసుకోవాల్సిన సందర్భంగా ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే మీ అందరూ గమనించారు, గత ముందుగా మాన్సూన్ రావడం, కొంచెం వాటర్ కూడా ఫ్లో కూడా ఎక్కువగా ఉండడం వలన రేపు అంటే ఈ నవంబర్ ఎండ్ కల్లా ఇది ప్రజలకి పరిపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గానికి రాష్ట్రానికి కూడా ఈ బ్రిడ్జిని అంకితం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సీతానగరంలో మనకి ఇంకో పెద్దాంకలం నుంచి బూర్జుకు కూడా ప్రపోజల్ పెట్టుకున్నాం. అది కూడా అప్రూవ్ అయిపోయింది 6 కోట్లతో. అది కూడా త్వరలో కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ గ్రామాలకి ఇంకా కనెక్టివిటీ లేదు, ఏ గ్రామాలకి ఇంకా రోడ్లు లేవు, ఏ గ్రామాలకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇంకా రోడ్లు వేయలేని పరిస్థితులు ఉన్నాయి. అవన్నింటినీ ఐడెంటిఫై చేసాం. నియోజకవర్గంలో రోడ్డు లేని విలేజ్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతిదీ కూడా ఒక పరిశీలన చేస్తూ ప్రజల్ని అడుగుతూ, అంటే ఏదో మేము ఇచ్చేయడం కాకుండా నాయకులతోని ప్రజలతోని అడుగుతూ వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఏం అవసరం ఉన్నాయో దానిపైన ప్రాధాన్యత ఇస్తూ పనులు చేయడం జరుగుతుంది. నవంబర్ కల్లా ఈ బ్రిడ్జిని ప్రభుత్వానికి అలాగే మన నియోజకవర్గానికి అంకితం చేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.